టెలిగ్రామ్ ఒకటి చాలా పెద్ద ఎత్తున ఇండియాలో యూసేజ్ చేస్తున్నారు. ఓ టైంలో కరోనా టైంలో అనుకుంటా గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ప్రమోట్ చేసింది టెలిగ్రామ్ మన యాప్, ఇండియన్ యాప్, దీన్ని వాడండి అని. సో ఇప్పుడు టెలిగ్రామ్ వాడాలంటే భయపడుతున్నారు, టెలిగ్రామ్ యాప్ ఫోన్లో పెట్టుకోవాలంటే భయపడుతున్నారు జనం. అవును సార్. సో టెలిగ్రామ్ అనేది ఎట్లయిపోయింది అంటే ఇప్పుడు ఒక ఇల్లీగల్ బిజినెస్కి హబ్ అయిపోయింది. సేమ్ ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు మనం ఎప్పుడైతే దాని యూసేజ్ అనేది పెరుగుద్దో మిస్యూజింగ్ అనేది దానికి 100 రెట్లు ఎక్కువ పెరిగిపోతుంది. ఓకే ఓకే ఓకే. సో టెలిగ్రామ్ ఏమని క్లెయిమ్ చేస్తుంది, లాస్ట్ 1-2 months బ్యాక్ టెలిగ్రామ్ ఓనర్ హ్యాస్ బీన్ అప్రిహెండెడ్ ఇన్ ఫ్రాన్స్, అరెస్టెడ్. అవును. ఎందుకు? గవర్నమెంట్స్కి లయబుల్గా లేడు కాబట్టి. సో వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ దే ఆర్ ఆస్కింగ్ ఇవ్వట్లేదు. సో టెలిగ్రామ్ని ఎందుకు ప్రమోట్ చేయాల్సి వచ్చింది అంటే ఫీచర్స్, ఓకే, ఎక్కువ ఫీచర్స్ అనేటివి తీసుకొని వచ్చిండు. ఎక్కువ వీడియోని మనం సెండ్ చేయొచ్చు, ఎక్కువ జీబీ ఉన్నది, మనం అన్లిమిటెడ్ జీబీని దాంట్లో పోస్ట్ చేసుకునే ఆపర్చునిటీస్ తీసుకొని వచ్చిండు. సో దాని తర్వాత కాలింగ్స్, వీడియో కాలింగ్స్ అన్ని ఫెసిలిటీస్ దాంట్లో ఉన్నాయి అడ్వాన్స్డ్గా. మళ్ళీ దాని తర్వాత వాట్సాప్ కన్నా ముందే టెలిగ్రాముడు ఎక్కడ పడితే అక్కడ లాగిన్ చేసుకోవడానికి వెబ్ టెలిగ్రామ్ ఆప్షన్ ఇచ్చిండు. సో ఈజీ టు యూజ్ ఉంది జనాలకి, కాబట్టి చాలా మంది టెలిగ్రామ్లోకి ఫస్ట్ వెళ్ళినారు. దాని తర్వాత టెలిగ్రామ్లో అత్యంత అప్డేటెడ్ టెక్నాలజీ ఏంటంటే బాట్ సార్. ఓకే, వాట్ ఇస్ బాట్స్? బాట్స్ ఏంటిదంటే కంప్యూటర్ జనరేటెడ్ సాఫ్ట్వేర్. ఓకే. దాన్ని టెలిగ్రామ్లో యూజ్ చేయాలి అనుకున్న వాళ్ళు, మీరు ఒక బాట్ క్రియేట్ చేయాలనుకుంటే మీరు కొంచెం పేమెంట్ చేసి మీ పేరుతో మీ అప్లికేషన్ పేరుతో ఒక బాట్ క్రియేట్ చేస్తారు. మీ బాట్ని మీరు జనాలకి ప్రమోట్ చేస్తారు. ఆ బాట్ ఏం చేస్తుంది అంటే థింగ్స్ని ఆటోమేట్ చేసేస్తుంది. ఓకే. ఎక్కువసేపు చేయాల్సిన వర్క్ని తక్కువ సేపులో చేసేస్తుంది. ఏదో మూవీలో చూసినట్టు ఇది ఒక మనిషి 10 రోజుల్లో చేయాల్సిన పని ఒకే మిషన్ ఒకే రోజులో చేయగలుగుతుంది అన్న డైలాగ్ ఉన్నట్టు సేమ్ అట్లనే ఇప్పుడు ఈ మనం ఎక్కడెక్కడనో వెతికే ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఒకటే సెకండ్లో మనకు ఆ బాట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రూ కలర్ యాప్ గురించి లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం. సేమ్ టెలిగ్రామ్లో కూడా ట్రూ కలర్ బాట్ ఉంటుంది. మీరు ట్రూ కలర్ యాప్ వేసుకోవాల్సిన పని లేదు. టెలిగ్రామ్ బై ట్రూ కలర్ బాట్లో జాయిన్ అయిపోయి ఒక ఫోన్ నెంబర్ అందులో టైప్ చేసి ఎంటర్ చేయగానే మీకు దాని డీటెయిల్స్ మొత్తం ఇచ్చేస్తుంది. క్యారియర్ పేరు ఎయిర్టెలా, జియోనా, వోడాఫోనా, దాని తర్వాత స్టేట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రనా, దాని తర్వాత వాళ్ళ పేరు, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అక్కడ చూపిస్తూ ఉంటుంది అనమాట. ఐక్లౌడ్ మన టెలిగ్రామ్లో వచ్చే లింక్స్ గురించి లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం. సో టెలిగ్రామ్ యాప్ బై డిఫాల్ట్ వాడుతున్న వాళ్ళు, అవసరం కోసం వాడుతున్న వాళ్ళు, దాంట్లో టెలిగ్రామ్లో కూడా మనకి వాట్సాప్లో 250 మంది ఎంతమంది గ్రూప్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటే టెలిగ్రామ్లో ఎక్కువ మందిని యాడ్ చేయొచ్చు. ఇప్పుడు వాట్సాప్ కూడా పెంచేసింది సార్, అన్లిమిటెడ్ చేసి మోర్ దెన్ 1000 people, నియర్లీ 1000 people కెన్ జాయిన్ ఇన్ ఎ గ్రూప్. సో అది టెలిగ్రామ్లో ఇంకా వేలలో ఉన్నట్టుంది నాకు తెలిసి. టెలిగ్రామ్లో దానివల్ల పెద్ద పెద్ద కంపెనీస్ చాలా మంది టెలిగ్రామ్ అయిపోయారు. సో వాళ్ళందరూ ఏం జాగ్రత్తలు తీసుకోవాలి లింక్స్ విషయంలో? మొత్తం ఎంప్లాయీస్ అందరికి సంబంధించిన ఇష్యూ ఉంటుంది. చాలా రిస్క్ టేకింగ్ సార్, టెలిగ్రామ్ అంటేనే రిస్క్ టేకింగ్. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఆటోమేటిక్ బాట్స్ ఏమైతే ఉన్నాయో, ఎవరన్నా మీ గ్రూప్లో మీకు తెలిసిన వాళ్ళలో లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నట్టు టెలిగ్రామ్లో నాకు తెలిసిన ఒక పర్సన్ది ఎవరో వేరే కంట్రీలో లాగిన్ చేసినట్టుంది. అక్కడ నుంచి ఆయన నెంబర్ నుంచి నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్లో ఒక లింక్ ఉంది. నేను ఒకవేళ ఆ లింక్ని క్లిక్ చేస్తే నా దాంట్లో ఎన్ని టెలిగ్రామ్ కాంటాక్ట్స్ ఉన్నాయో వాళ్ళందరికీ సేమ్ మెసేజ్ వెళ్తుంది నా నుండి. మీకు తెలియదు? అది మాకు తెలీదు. మళ్ళీ ఎవరో ఫోన్ చేసి ఏమైందన్నా ఏదో మెసేజ్ పంపించినావు నువ్వు అని చెప్తే మనం చూసుకుంటే చాలా మందికి ఆ మెసేజ్ సెండ్ అయిపోయి ఉంటుంది. నా అకౌంట్ కూడా వేరే దగ్గర లాగిన్ అయి ఉంటుంది. ఎంతెంత మంది అయితే ఆ లింక్ని క్లిక్ చేస్తూ ఉంటారో వాళ్ళందరి దాంట్లో ఈ పర్టిక్యులర్ యాప్ అనేది వెళ్ళిపోయి ఆటోమేటెడ్ స్క్రిప్ట్ సార్. అది ఇంతకుముందు నేను చెప్పింది ఏంది, టెక్నాలజీలో ఉన్నది అదే. మనం చేయాల్సిన పని లేదు, మనం ఒక కమాండ్ ఇస్తే ఆటోమేటిక్ ఆ యాప్ చేసేసుకుంటుంది. బాట్ ఆ బాట్ చేసేస్తుంది. సేమ్ రోబో సినిమాలో హీరో చేసిన రోబోట్ ఎట్లయితే ఏ వర్క్ చెప్పినా చేసేస్తుంది కదా, కుకింగ్ దగ్గర నుంచి వెళ్ళి ప్రతి ఒక్కటి. సో బాట్ అదేమో రోబోట్, ఇదేమో నార్మల్ గా టెలిగ్రామ్ బాట్. సింపుల్ సార్. థింగ్స్ ని ఫాస్టర్ అండ్ ఆటోమేట్ చేయడానికి ఈ బాట్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇది మంచి కోసం యూజ్ చేయడానికన్నా ఎక్కువ ఇప్పుడు నెగిటివ్ థింగ్స్ కోసం వాడడం అనేది పెరిగిపోయింది. ఓకే.